దీర్ఘకాలం పాటు చేశారు కదా ఆయన. ఏం సాధించి పెట్టారు అంటే చెప్పుకోదగ్గది ఏముంది ముద్ర? ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్పుకోవడానికి ఉన్న ముద్ర కూడా ఈయనకి లేదు. ఎక్కడో ఎందుకు ఆ నియోజకవర్గానికి సంబంధించిన వెలుగొండ ప్రాజెక్ట్, ఆ జిల్లాకి సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు ఈయన కాంగ్రెస్ లో చేశాడుగా, మళ్ళీ తర్వాత వైసీపీలోకి వచ్చాడు కదా. 14 నుంచి 19 నుంచి 24 దాకా వైసీపీ ఉంది, ఎందుకని పూర్తి చేయించుకోలేకపోయాడు? కానీ బాలినేని అంటే ఒక మార్క్ అయితే ఉంది. అంటే 175 నియోజకవర్గాల్లో కొంతమంది తెలిసిన ఎమ్మెల్యేలు ఉంటారు, తెలియని ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ నియోజకవర్గానికి పరిమితం అయ్యే ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ బాలినేని వాళ్ళతో మనం కట్టలేం. ఈయన కొంచెం ఏదో ఉంది, చేసినా చేయకపోయినా ఒక మార్గం. ఇప్పుడు ఆ స్థాయి పెద్దపీట వేయడానికి ఏ పార్టీ సిద్ధంగా ఉంటుంది? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్, ధర్మాన కూడా వాళ్ళ స్థాయి కాదు. అంటే ధర్మాన ఒకప్పుడు ఆ స్థాయి సీనియర్ లీడర్స్ లో పవర్ఫుల్ లీడర్, కానీ జిల్లాని నడిపించగల శాసించగలిగినటువంటి లీడర్లు వీళ్ళిద్దరు. ఆ స్థాయి సత్తా ఉన్నారు. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో శాసించగలడు, తన జిల్లాలో లీడ్ చేయగలడు. పెద్దిరెడ్డి ఇటు చేయగలడు, ఆయన ఆ జిల్లాల వరకు, మళ్ళీ చిత్తూరు వరకు, ఉమ్మడి చిత్తూరు. ఈయన ఉమ్మడి విజయనగరం చేయగలడు, శ్రీకాకుళం అది కొంతవరకు. అంటే ఆ జిల్లా వరకు గ్రిప్ ఉండగలిగిన, అలాంటి గ్రిప్ ఉన్న జిల్లా గ్రిప్ ఉన్నటువంటి లీడర్లు వైసీపీలో ఎవరు లేరు. బాలినేనికి ఆ గ్రిప్పు జగన్ బలవంతంగా ఇచ్చాడు. అంటే ఒంగోలు ప్రకాశం జిల్లా వరకు లేదా ఆయనకి. నేను అనేది అదే, ఆ గ్రిప్ ఉంటే సాధించాలి కదా. జగన్ కి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ తన వల్ల తను ఫీల్ అయ్యాడు కానీ